ఇటువంటి దేవుడు. హల్లెలూయా. నీకు నాకు ఆయన స్వరము వినాలని ఆశ ఉంటే, ఆయన సన్నిధిని మనం వెతికేటప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, దైవ సేవకురాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, గుర్తులు చూపిస్తాడు, సూచనలు చూపిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. ఆయనకు మనము దగ్గర అందుబాటులో ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయనకు మనం అందుబాటులో ఉంటే ఆయన మనలను వాడుకుంటాడు. ఎంతమందికి దేవుడు నన్ను వాడుకోవాలన్న ఆశ ఉంది? కొంతమందికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాడుకోవడానికి మన దగ్గర అర్హతలు చూడడు, మన దగ్గర జ్ఞానము చూడడు, మన దగ్గర బలము చూడడు. ఆయనకు మనం అందుబాటులో ఉంటే చాలు, ఆయన మనలను వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ ఊరిలో ప్రభు నిన్ను వాడుకోవాలంటే నీకు పెద్ద చదువు అవసరం లేదు. ఈ మందిరంలో ప్రభు నిన్ను వాడుకోవాలంటే ఎలాగైనా ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. నన్ను ప్రభు వాడుకున్నాడు. వాడుకో ప్రభు నన్ను అని నేను అడిగినప్పుడు నన్ను ప్రభు వాడుకున్నాడు. హల్లెలూయా. వాడుకుంటూ ఉన్నాడు. ఇక మీదట కూడా ఆయన వాడుకుంటూ, ఆయన రాకడ వరకు, ఆయన రాకడ ఆలస్యమైతే ప్రభు నాకు సమయం ఇస్తే ఆయన సేవలో నేను వాడబడుతూ ఉంటాను. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆకలి అయ్యే వాళ్ళంతా హల్లెలూయా గట్టిగా చెప్పండి. రైట్ రైట్. ఆకలి ఒక పక్క ఉంది. చూడండి చూడండి, వినండి వినండి వినండి. నేను ఎక్కడో ప్రారంభిస్తున్నానో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. దేవుని కోసము ఎంత విశ్వాసం, మీరంతా ప్రభు ప్రణాళికలో ఉన్నటువంటి వారు. అందుకోసం మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఏ రోజైతే యేసయ్య మనలోనికి వచ్చాడో క్రిస్మస్ ఆ రోజే ప్రారంభమైంది. ప్రతిరోజు క్రిస్మసే. నమ్మేవారంతా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ కలర్ఫుల్ డెకరేషన్ ఇదంతా ఏడాదికి ఒకసారి వస్తుంది, మంచిదే. హల్లెలూయా. క్రిస్మస్ పండుగకు ఉన్న ప్రాధాన్యత, క్రిస్మస్ పండుగకు ఉన్నంత ప్రాధాన్యత, ప్రత్యేకత ప్రపంచంలో వేరే ఏ పండుగకు లేనే ఉందా? ఉందా? ఆ స్టార్ వేరు. ఇక్కడ స్టార్ ఒకలాగా కనిపిస్తుంది, అక్కడ స్టార్ ఇంకొకలాగా కనిపిస్తుంది. ఇంకొక ఊరికి పోతే ఇంకొకలాగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఉన్న స్టార్ రేపు సంవత్సరము ఉండదు, రేపు సంవత్సరం ఉన్న స్టార్ మరొక సంవత్సరము. క్రిస్మస్ అంటేనే ప్రత్యేకం. చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు. అన్ని మారుతాయి కానీ క్రిస్మస్ మాత్రం మారనే. అది కాన్స్టెంట్, దాన్ని ఎవ్వరు మార్చండి. మిగతా ఎన్ని మారుతూ ఉంటాయి, వారాలు మారుతూ ఉంటాయి, డేట్లు మారుతూ ఉంటాయి, కానీ క్రిస్మస్ పండుగ మాత్రం ఎన్నటికీ మారనే. బాగా గమనించండి. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డ. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనసులో ఉన్నది నీతో చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చిత్తము నీకు బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. ఆయన పని నీవు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నీ ద్వారా మహిమపరచబడాలని ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అలాగైతే ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రభువా నేనున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతావో, ఆయనకి ఇష్టం వచ్చినట్లు దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లు కాదు, నీకు అనుకూలమైనటువంటి విధానంలో కాదు, ఆయనకు అనుకూలమైనటువంటి విధానంలో దేవుడు నిన్ను వాడుకున్నట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికి కూడా మహిమకరంగా. హల్లెలూయా. నేను ప్రభువా నన్ను నీ పనికి వాడుకో ప్రభు అని నేను కాస్త ఒక 37 సంవత్సరాల క్రిందట దేవుని మందిరంలోనికి వెళ్ళి, ఇలాంటి మందిరంలోనికి వెళ్ళి నన్ను వాడుకో ప్రభువా అని అడిగినప్పుడు ప్రభువు కూడా నేను వాడుకుంటా నా కుమారుడు అన్నాడు. వాడుకో ప్రభు అని నేను అడిగినప్పుడు చీపురు తీసుకో నా కుమారుడు అన్నాడు. ఏమన్నాడు? తీసుకున్నా. ఏం చేయాలి ప్రభువా? ఈ బూజంతా కొట్టేసి ఇల్లంతా చిమ్ముతా ప్రభువా. హల్లెలూయా. ఏంటి క్రిస్మస్ రోజు పాస్టర్ గారు ఇలాంటివన్నీ చెప్తున్నారే, ఇవన్నీ విన్నేటియే కదా అనుకోవద్దు. ఒక్కొక్క టైంలో దేవుడు ఒక్కొక్క రీతిగా కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అలాగూ లోపడగా ఆయన మాట వినగా
కృప వెంబడి కృపను దేవుడిచ్చి ఆయన చేతిలో ఉండడానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. హల్లెలూయా. ఏదైనా తోటలో చల్లటి పూట ఆదాముతో మాట్లాడేటువంటి దేవుడు, దేవునితో మాట్లాడేటువంటి ఆదాము, నడిచేటువంటి ఆదాము, అప్పుడు ఆదాముకు భయమే లేదు, ధైర్యంగా ఉన్నాడు. ఆదామా అన్నప్పుడు ఉన్నాను ప్రభు అని వచ్చి నిలబడుతున్నాడు. ప్రభు తన మనసులో ఉన్నటువంటి మాటలన్నీ పంచుకుంటున్నాడు. కానీ ఒక దినం ఆదామా అని పిలిచినప్పుడు ఆ స్వరం విని ఆదాము ఏమైపోయాడు? ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రక్కన ఉన్న వాళ్ళు చేపెట్టుకొని చెప్పండి. ప్రక్కన ఉన్న వాళ్ళు చేపెట్టుకో. ఆజ్ఞ, మన భాషలో మాట వినకపోవడమే, చెప్పిన మాట వినకుండా పోవడమే. ఆ రోజు ఆదాము, ఈరోజు ఆదాము. ఆ రోజు ఏదేను తోటలో ఆదాము, ఈరోజు దేవుని మందిరములో. అవునా కాదా? మనం దేవుని మాట వినాలా లేదా? బలులు అర్పించుట కంటే శ్రేష్టం. హల్లెలూయా. ఏది ప్రశస్తమైంది? మాట వినడం. హల్లెలూయా. దైవ సేవకురాలు చెప్తారు, అమ్మా ఈ పని చేయి, అలాగే అమ్మగారు. పాస్టర్ గారు చెప్తారు, అమ్మా ఇలా చేయి, అలాగే అమ్మగారు. హల్లెలూయా. అప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడైతే ఆదాము దేవుని మాట వినలేదో, దేవుని మాట ఎప్పుడైతే వినలేదో దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు చేయవద్దని చెప్పిన దానిని చేసి, తినవద్దని చెప్పిన పండును తినుట వలన వాళ్ళకి ఏం కలిగిందంటే భయము కలిగింది. హల్లెలూయా. ఒక వ్యక్తికి భయం ఉన్నదనుకో, రెండోది ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు చాలా మందికి షుగర్ వ్యాధి ఎలా వస్తుంది? భయం వల్లనే. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ కూర్చోబెట్టుకుని డాక్టర్ ఏమంటాడు? ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన ఆ మాట? ఆ డాక్టర్ గారు ఎక్కడ, ఏ యూనివర్సిటీలో నుంచి ఆ మాట తీసుకున్నాడు? ఇక్కడ ఉంటారా? హల్లెలూయా. పాస్టర్ గారు ఇక్కడ ఉంటున్నారు, నాకు ఎదురుగా ఉండే నాకేం రాదు. హల్లెలూయా. చూడండి, ప్రతి బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు యూనివర్సిటీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు, జ్ఞానులు ఉపయోగిస్తున్నారు, సైంటిస్టులు ఉపయోగిస్తున్నారు. గొప్ప వాళ్ళందరికీ పునాది ఏది? బైబిల్ గ్రంథమే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం నుంచి చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోకంలో నుంచి దేవదూతలు తీసుకొని వచ్చినటువంటి మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏమిటంటే, మొట్టమొదటి సువార్త ఏమిటంటే, మొట్టమొదటి మాట ఏమిటంటే భయపడకుడి. బిగ్గరగా చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్రైస్తవ బిడ్డ నోటిలో నుంచి మొట్టమొదట బయలుదేరే మాట ఏమిటంటే భయపడకు. ఎందుకంటే బయట భయం అనేది మనుషుని వెంటాడుతూ ఉంది. రోజు రోజుకు క్రొత్త రోగాలు, రోజు రోజుకు క్రొత్త పరిస్థితులు, రోజు రోజుకు భయంకరమైనటువంటి సమాచారాలు, ఒక ఇంటిలో జరిగేటువంటి కార్యాలు, ఒక వీధిలో జరిగేటువంటి కార్యాలు, ఒక నగరంలో జరిగేటువంటి కార్యాలు, ఒక పట్టణంలో జరిగేటువంటి కార్యాలు మనము వినేటప్పుడు, మన కన్నులారా చూసేటప్పుడు మనుషుల యొక్క హృదయాలు తత్తరిల్లిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే వారిని ధైర్యపరచేటువంటి ఒక మంచి మాట దేవుడు ఎవరి దగ్గర పెట్టాడంటే మన దగ్గర పెట్టాడు. హల్లెలూయా. చూడండి, మనము ఆత్మపూర్ణులమై ఒక వ్యక్తిని కలుసుకొని మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తికి మనము దేవుని గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట మనం చెప్పేటువంటి మాట భయపడకూడదు అని చెప్పగానే ఒక ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. జీవితాంతము ఆ భయము మానవులను పట్టి పీడిస్తూ వచ్చేసింది.
ఏమేమో చేస్తున్నారు. ఒక్కొక్కరు వారికి ఇష్టం వచ్చినటువంటి త్రోవల గుండా వెళ్ళిపోయారు. మధ్యలో ఏమేమో జరిగాయి. దేవుడు ఎంతో మంది ప్రవక్తలను పంపించాడు, ఎంతో మంది రాజులను పంపించాడు, ఎంతో మందిని పంపించాడు. అయితే ఈ జీవిత కాలం అంతా వెంటాడేటువంటి భయాన్ని బాపుటకు, భయాన్ని తొలగించుటకు యేసుక్రీస్తే రక్త మాంసములు కలిగిన వాడుగా కన్యక మరియ గర్భమందు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు అరుదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ సందేశంలో మొట్టమొదట దాగి ఉన్నటువంటి ఒక ఆశీర్వాదం ఏమిటంటే, జీవిత కాలమంతయు మరణదాస్యమునకు లోనై ఉన్న మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలను విడిపించుటకు వచ్చాడు. ఆయన మనలను తప్పించుటకు వచ్చాడు. ఆయన మనలను శాపములో నుంచి ఆశీర్వాదములోనికి నడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. భయం 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 మనిషిని వెంటాడుతూ ఉంటుంది. చిన్నవి విన్నా, పెద్దవి విన్నా, చిన్న కార్యాలకు పెద్ద కార్యాలకు తట్టుకోలేక ఈరోజు ఎన్నో కుటుంబాలలో జరగరానటువంటి కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంటున్నారు, హఠాత్తుగా ఇల్లు విడిచిపెట్టిపోతున్నారు, హఠాత్తుగా తమ జీవితములను పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి భయములన్నిటిలో నుంచి తప్పించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నా జీవితంలో నేను నాకున్నటువంటి బలహీనతను బట్టి, నాకున్నటువంటి బంధకాలను బట్టి, నా జోబులో నేను అడ్రస్ రాసి పెట్టుకొని అక్కడ నేను తిరిగేవాడిని. ఒకవేళ నేను ఎక్కడైనా పడిపోతే, ఎక్కడైనా నేను రాలిపోతే నన్ను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి మూర్ఛ వ్యాధితో నేను నలిగిపోతూ అలాంటి బలహీనతల మధ్య నేను ఉండేవాడిని. అలాంటి నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుని నన్ను ప్రభు ఆ మరణ భయములో నుంచి విడిపించి ఆయనకు సజీవమైనటువంటి సాక్షిగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ఈ లోకానికి మరణ భయములో నుంచి మనలను తప్పించడానికి వచ్చాడు. రెండవదిగా ఆయన మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ఆయన తన ప్రజలను పాపముల నుంచి విడిపించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడేది. యేసుక్రీస్తు లోకంలో ఎందుకు జన్మించాడంటే, రెండవదిగా మన పాపములలో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మూడవదిగా యేసుక్రీస్తు ఈ లోకంలో మన కోసం ఎందుకు జన్మించాడంటే, మనలను నిత్య జీవములోనికి నడిపించడానికి. హల్లెలూయా. ఆయన అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. ఈ మధ్యాహ్న సమయం మందు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ తల్లి, అమ్మా, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను చూసి ఈ సమస్యలకు జవాబు ఎక్కడా, ఈ భయములకు విడుదల ఎక్కడా, ఈ బాధలకు విడుదల ఎక్కడా, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఆదుకుంటున్నారు, ఎవరు విడిపిస్తారు, ఎవరు నెమ్మదిని దయచేస్తారు అని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? ఒకవేళ ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నీకు ఒక శుభవార్త. యేసుక్రీస్తు లోకంలోనికి నీ కోసము వచ్చాడు. ఆయన నిన్ను వెతకి వచ్చాడు. హల్లెలూయా. మనము ఆయనను వెతికిపోలేదు, ఆయనే మనలను వెతికి, దేవుడే మనలను వెతికి వచ్చాడు. ఆయన్ను మనం వెతుక్కుంటూ పోవడానికి మనకు శక్తి లేదు, మనకు శక్తి లేదు. బాగా వినండి, ఆయన్ను మనం వెతుక్కుంటూ పోవడానికి మనకు శక్తి లేదు. మరి ఈరోజు మనుషులు ఎందుకు అలాగ వెతుక్కుంటూ పోతున్నారు? అదొక తృప్తి. మనుషుల్ని మతము ఆ రీతిగా నడిపిస్తుంది, ఏమేమో చేయాలని ప్రేరేపిస్తుంది మతము. అయితే యేసుక్రీస్తు అలా కాదు. ఆయన మహిమను విడిచిపెట్టి నరుడుగా, రిక్తుడుగా మనలను వెతికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడే పరమును విడిచి భూమి మీదకి నరుడుగా దిగి వచ్చినటువంటి శుభదినం క్రిస్మస్ దినం. రక్షకుడు మన కొరకు ఈ లోకములో జన్మించినటువంటి మంచి దినము క్రిస్మస్ దినము. హల్లెలూయా. భయములన్నిటిలో నుంచి మనలను విడిపించడానికి ఆయన వచ్చాడు. పాపములో నుంచి మనలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిత్య జీవములోనికి మనలను నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి
ఎక్కడ నివాసము చేయాలని ఇష్టపడుతున్నాడు తెలుసా? ఆయన మన హృదయములో నివాసము చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇదే డిసెంబర్ 20, నాకు డేట్ బాగా గుర్తుంది. ఈరోజు తేదీ ఎంత? 20. ఇదే డిసెంబర్ 20, 1990వ సంవత్సరం కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో సాయంత్రం 5 గంటలకు ఒక యవనస్తుల మీటింగ్కు నేను వెళ్ళాను. ఆ చివరిలో ఆ చిన్న బుడ్డోడు కూర్చున్నట్టు నేను కూడా కూర్చొని వాక్యం వింటూ ఉన్నాను. మదనపల్లిలో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన పేరు జలద ప్రసాద్ గారు. ఈ సాయంకాల సమయంలో యేసయ్యకు నీ హృదయంలో చోటిచ్చినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది. యేసయ్యను నువ్వు చేర్చుకున్నట్లయితే నీ శాపం తొలగిపోతుంది. యేసయ్యని రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే నీకు క్రొత్త జీవితం ఆయన ఇస్తాడు. యేసయ్యని నీ జీవితంలో నీవు కలిగి ఉన్నట్లయితే సమస్తము నూతనముగా మార్చబడుతుంది. ఆయన నీ పాపములు క్షమించే దేవుడు, నీ రోగములను తొలగించేటువంటి దేవుడు, నీ వ్యాధులను స్వస్థపరిచే దేవుడు అని చెప్పేటప్పుడు కళ్ళనీళ్ళు కార్చుకున్నాను. ప్రభువా, నెమ్మది లేకుండా ఉన్నాను. రోజుకు 3 సినిమాలు చూస్తున్నాను. 24 గంటలు నోట్లో ఒకలాంటి పాన్బరాకు లాంటి ఎన్ని వేసుకొని సినిమాలు చూస్తూ పిచ్చి పిచ్చిగా తిరుగుతున్న స్నేహితులతో నెమ్మది లేదు. నా పాపాన్ని క్షమించయ్యా, నా హృదయంలోనికి రండి ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని కన్నీటితో ఏడ్చి నా పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకున్నా. ఓ తల్లి, అమ్మా, ఓ చెల్లి, పాపములు క్షమించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన కర్మను మనలను పట్టి పీడించేటువంటి దరిద్రాన్ని తొలగించడానికి, మన జీవితంలో మనలను ఆవరించినటువంటి చీకటిని తొలగించడానికి వెలుగుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ యేసయ్య మాటలు విన్న తరువాత, యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా, యేసయ్యా నా పాపాన్ని క్షమించయ్యా, యేసయ్యా నా హృదయంలోనికి రండయ్యా, నాకు మార్గాన్ని చూపించు ప్రభువా, నాకు త్రోవ చూపించయ్యా, నాకు నూతన జీవితం దయచేయి ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా. బ్రతికి ఉండి కూడా చచ్చిన వాళ్ళలాగా నేను ఉంటున్నాను, నెమ్మది లేకుండా ఉన్నాను. ఈరోజు కూడా అనేక కుటుంబాలలో రాత్రి వస్తుందంటే భయం, తెల్లవారిందంటే భయం, ఆ దినము ఏం జరుగుతుందో అని భయం. ఎంత కష్టపడి పని చేసినా ఏమీ మిగలడం లేదు, వచ్చింది ఎట్టుపోతుందో తెలియడం లేదు. ఒకటే పోరాటం, నెమ్మది లేదు. భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, పిల్లల మధ్య నెమ్మది లేదు, పిల్లలతో తల్లిదండ్రులకు మాటలు లేవు, తల్లిదండ్రులతో పిల్లలకు మాటలు లేవు, భార్య భర్తతో చక్కగా మాట్లాడడం లేదు, భర్త భార్యతో చక్కగా మాట్లాడడం లేదు, ఎవరు ఎక్కడికి పోతున్నారో ఎలా ఉంటున్నారో తెలియడం లేదు. ఇదంతా కుటుంబాలను పట్టి పీడించేటువంటి చీకటి. అవునంటారా కాదంటారా? చెప్పండి, అవునంటారా కాదంటారా? ఇలాంటి పరిస్థితుల మధ్య మానవులు నలిగిపోతూ ఉన్నారు. అలాంటి వారిని విడిపించడానికి, అలాంటి వారిని రక్షించడానికి, అలాంటి వారిని సహాయం చేయడానికి యేసు వచ్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి తల్లులారా, ఈ క్రిస్మస్ దినమందు ఒక మేలు కోసం మీరు వచ్చారు కదా, ఒక ఆశీర్వాదం కోసం మీరు వచ్చారు కదా, ఒక సంతోషం కోసం మీరు వచ్చారు కదా. ఈ సంతోషం ఈ రోజు మీరు చూసేటువంటి, మీరు విన్నటువంటి ఈ అద్భుతములు మీ జీవితంలో మీతో పాటు కొనసాగాలంటే ఆ యేసయ్యకు మీరు చోటు ఇవ్వండి. ఆ యేసయ్యను మీ హృదయంలో చేర్చుకోనండి. ఆ రోజు యేసయ్య నాలోనికి రండి అని నేను యేసయ్యని అడిగాను. నా జీవితాన్ని యేసయ్య మార్చివేశాడు. హల్లెలూయా. చీకటి నిండినటువంటి నా జీవితంలోనికి వెలుగుగా ఆయన వచ్చి ఆయన నన్ను ప్రకాశింపచేశాడు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు చిన్న వయసులోనే మూర్ఛ వ్యాధి ఉండేది. ఎక్కడంటే అక్కడ నేను పడిపోయేవాడిని. చదువు ఒకవైపు, విడుదల లేదు. ఎందుకంటే నాలో ఉన్నటువంటి పాపం నన్ను అలాగూ కృంగదీస్తూ వచ్చేసింది. అది శాపం. నా కుటుంబంలో నా కుటుంబీకులను వెంటాడినటువంటి శాపం. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చానో, అమ్మా ఓ తల్లి, ఎప్పుడైతే నేను యేసయ్య దగ్గరికి వచ్చానో ఆ శాపాన్ని దేవుడు తీసివేసేశాడు. డాక్టర్లు ఇక బాగు కాదు అని చెప్పినటువంటి ఆ తీరని రోగములో నుంచి, ఆ కుదుటపడినటువంటి ఆ రోగములో నుంచి యేసయ్య నాకు విడుదల ఇచ్చాడు, కొత్త జీవితం ఇచ్చాడు, నాకు చక్కటి జీవిత భాగస్వామిని దేవుడిచ్చాడు, 2 కుమారులను దేవుడిచ్చాడు. 2 కుమారులు చక్కటి బీటెక్ చదువు ముగించుకొని ఈరోజు ఉద్యోగం చేసుకుంటూ సేవలో ఒకవైపు పని చేసుకుంటూ దేవునికి సాక్షులుగా ఉంటున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుతారు.
విడుదల లేదని ఏడుస్తున్నావా? ఇంటిలో నెమ్మది లేదని బాధపడుతున్నావా? ఏం చేయాలో దిక్కు తెలియక నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నావా? అమ్మా అమ్మా, యేసు నీకు సహాయకుడు. యేసు నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. యేసు నీ కొరకు తన ప్రాణములు కలువరి సిలువలో బలిగా ఆయన అర్పించాడు. ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనొచ్చున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. ఆయన దగ్గరికి నీకు వచ్చేటప్పుడు ఆయన నీకు నెమ్మదినిస్తాడు, ఆయన నీకు విశ్రాంతినిస్తాడు, నీ కట్లు తెంపేస్తాడు, వ్యాధి కట్లను, నీ బంధకాలను తొలగిస్తాడు, శాప బంధకాలను, తెలియని భయంకరమైనటువంటి అర్థము కానిటువంటి చిక్కు సమస్యల్లో నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను విడిపించడమే కాదు, నీ జీవిత కాలమంతా నీకు తోడై ఉండి ఈ లోకయాత్ర నీవు ముగించేటప్పుడు పరలోకములో నిత్య జీవములో ఆయన నీకు చోటు ఇస్తాడు. ఆ నిత్య జీవమును ఇవ్వడానికి, నీ భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికి, నీ పాపములో నుంచి నిన్ను విడిపించడానికి, నీ శాపములో నుంచి నిన్ను విడిపించడానికి, నీ ఒంటరితనంలో నీ ప్రక్క నిలిచి నీకు సహాయకుడుగా ఉండడానికి, నీ చెయ్యి పట్టి నిన్ను నడిపించడానికి యేసుక్రీస్తు నిన్ను వెతికి వచ్చాడు. ఇది నీ సమయం. యేసయ్య నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అలాగైతే నీవు కూడా సిద్ధపడి, యేసయ్య నా హృదయంలోనికి రండి, నా హృదయంలో మీరు నివాసం చెయ్యండి, నీ రక్తముతో నన్ను కడగండి, నా పాపాన్ని కడగండి, నీ బిడ్డగా నన్ను చేసుకోండి అని నీవు అడిగినట్లయితే ఈ రోజు నుంచి ఆ క్రిస్మస్ ఆశీర్వాదములు ఖచ్చితంగా నీ జీవితంలోనికి వస్తాయి. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న ఒక్క క్షణం నీ కొరకు ప్రార్థన చేస్తా. ఏ ఒక్కరు అటు ఇటు చూడవద్దు. అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు 2025 సంవత్సరముల క్రిందట కన్యక గర్భమందు రక్షకుడుగా ఈ లోకములో జన్మించిన యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణములు పెట్టి మనలను విమోచించుట కొరకై తన రక్తమును కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తమే నీకు విడుదలనిస్తుంది. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టారు. ఇదిగో ఈ సమయమున ఆయన నీ ప్రక్కన ఉన్నాడు, నీకు సహాయం చేయటకు. ఆయన నీ భయములన్నిటిలో నుంచి నేను విడిపించటకు, నీ పాపమంతటిలో నుంచి నేను విడిపించటకు, నేను శుద్ధి చేయటకు, తనతో కూడా ఉంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెక్కడ ఉన్నా నీ మనసులో నుంచి యేసయ్యా నాకు సహాయం చేయండి, యేసయ్యా నీ వెలుగు నాకు కావాలి, నీ నిత్య జీవము నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, మీ సమాధానము నాకు కావాలి, మీ ధైర్యపు మాటలు నాకు కావాలి. వందనాలు తండ్రి, వందనాలయ్యా. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా సహోదరి నీ జీవితంలో పోరాటములే. ఒక సహోదరి ఇలా అనుకొని వచ్చావు, ఇంట్లో ఉంటే ఇదే సమస్య, ఇంట్లో ఉంటే ఇదే సమస్య, నిప్పుల మీద అడుగులాగున్నాయి, ముళ్ళ బాటలాగా ఉంది నా జీవితం, నేనెందుకు బ్రతకాలి, వద్దు నాకు ఈ బ్రతుకు, ఎటువైపు చూసినా నాకు సమస్యలు వెంటాడుతున్నాయి అనుకుంటే ఇక్కడికి వచ్చాము. ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎంతకాలం ఈ వేదన నాకు, ఎంతకాలం నాకు ఈ కన్నీరు, ఎంతకాలం ఈ కొరత లేకని ఏడ్చుకుంటూ వచ్చావమ్మా. యేసయ్య నీ ఏడుపుని చూస్తున్నాడు, యేసయ్య నీ స్థితిని చూస్తున్నాడు. ఈ దినం నీకు దేవుడు సిద్ధపరిచినటువంటి దినం. భయపడకు, భయపడకు. యేసు నీ ఒక సహాయకుడు, యేసు నిన్ను ఆదుకునేవాడు. ఆయన కౌగిటలో నిన్ను ఆయన చేర్చుకుంటాడు, ఆయన నీ కన్నీరు తొలుస్తాడు. ధైర్యంగా ఉండు. ఒకవేళ ఈ సమయంలో ఈ మాట నీకు అర్థమయ్యి ఒకవేళ ఒప్పుకోవడానికి కష్టంగా ఉంది, ఒక దినం వస్తుంది, ఆ దినం ప్రభువు నాతో మాట్లాడాడు అని మందిరంలో సాక్ష్యం చెప్పి ప్రభువును మహిమపరచు. అలాగూ దేవుడు నీకు కృప ఇవ్వబోతున్నాడు. కనికరము గల నా యేసయ్య, జన సమూహమును చూసి కనికరపడిన యేసయ్య, ఈ మధ్యాహ్న సమయమందు తండ్రి మమ్మలను చూసి మీరు కనికరపడుతున్నందులకై స్తోత్రాలు.
భయపడకుడి, నేను మీకు సహాయకుడను, నేను మీకు సహాయం చేసేదను, నేను మీకు తోడయుందును అని వాగ్దానం చేసిన తండ్రి, ఈ దినం అనేకులు ప్రభువా ఈ కూడికకు, ఈ క్రిస్మస్ ఆరాధనకు, ఈ క్రిస్మస్ పండుగకు పగిలి నలిగిపోయి వచ్చారయ్యా. వారిని మీరు ఆదరించండి, వారిని మీరు ఆకర్షించండి, వచ్చిన వారిని అందరినీ దీవించండి తండ్రి. దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు ప్రభువా, ఎందరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు ఆకాశమందలి నక్షత్రముల వలె ప్రకాశించెదరు అని వాగ్దానం చేసిన తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మీ వెలుగును చూపించువారుగా, మీ రక్షణను ప్రకటించువారుగా ఉండటకు సహాయం చేయండి. మీ దాసరాల యొక్క పరిచర్య మీద మీ మహిమ ఇంకా బలముగా కుమ్మరించి రాబో దినాలలో గొప్ప ఉజ్జీవమైన కార్యములు ఈ స్థలములో జరిగించుకోనండి. ఈ మాటలు మీరు ఆశీర్వదించి బిడ్డలను దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.